హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచి కొడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట రోడ్లు నీట మునిగిపోయిన పరిస్థితి. ఇటు ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, కోటిల్లోనూ ఇదే పరిస్థితి. వర్షం కారణంగా చాలా చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లపై నీరు నిలిచిపోకుండా చర్యలను చేపట్టారు. హైదరాబాద్లో వర్షాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ను మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? వర్షం కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. చాలాసేపటి నుంచి ట్రాఫిక్ కూడా ఆగిపోయిన పరిస్థితి. ఎట్లా ఉంది కండిషన్ బయట రోడ్ పైన? అనుశ్రీ, చూసుకోవచ్చు, హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా కుండపోత వర్షం హైదరాబాద్ నగరాన్ని ముంచేసిందని చెప్పుకోవచ్చు. సుమారు 40 నుంచి 50 నిమిషాల పాటు ఒక్కసారిగా కుండపోత వర్షం పడింది. సో దాంతో మొత్తం కూడా హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ జామ్ అనేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం తోలి చౌకి, షేక్పేట ఏరియాలో ఉన్నాం. ఈ ఏరియా మొత్తం కూడా ఫ్లైఓవర్లు, అలాగే ఇన్నర్ రోడ్లు మొత్తం కూడా ట్రాఫిక్తో జామ్ అయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఎందుకంటే 40 నిమిషాల పాటు ఏకదాటిగా వర్షం పడడంతో ఎవరు కూడా బయటికి రానటువంటి పరిస్థితి. సో వర్షం తగ్గిన వెంటనే అందరూ కూడా బయటికి రావడంతో ఈ యొక్క మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు. సుమారు అంటే వాహనం నుంచి వాహనం కదిలాలంటే 2 నుంచి 3 నిమిషాల సమయం పడుతుంది. 1 కిలోమీటర్ వెళ్ళాలంటే ఖచ్చితంగా 40 నుంచి 50 నిమిషాల సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. మరొకసారి కూడా ఆకాశం మొత్తం కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరికొద్ది సేపట్లో కూడా హైదరాబాద్లో మరో భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు గచ్చిబౌలితో పాటు ఇటు షేక్పేట, మెహదీపట్నం, ఇది ఏదైతే ఈ లింగంపల్లి రోడ్డు ఉందో ఫ్లైఓవర్లతో పాటు కింద ఉన్నటువంటి రోడ్లు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి చూడొచ్చు. మనం ఒక వెహికల్ కదలాలంటే చాలా సమయం పడుతుంది. గంటల వ్యవధి ఉన్న ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాలంటే గంటల తరబడి సమయాన్ని వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ట్రాఫిక్. సో ఇంకా కూడా ఈ ట్రాఫిక్ కంటిన్యూగా సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. సో ఇటు వాతావరణ శాఖ కూడా కొంత అలర్ట్ చేస్తుంది. ఎవరైనా ఎమర్జెన్సీ పని ఉంటే మాత్రమే బయటికి రావాలని చెప్తుంది. సో కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ట్రాఫిక్? ఎలా ఉంది ట్రాఫిక్? మరి ఘోరంగా ఉంది. మెహదీపట్నం నుంచి ఇక్కడి వరకు ఇక్కడ ఫుట్పాత్లన్నీ తోపుడు బళ్ళు వాళ్ళు కబ్జా చేసి పెట్టినరు. నడవడానికి కూడా జాగలేదు. వాళ్ళతోటి కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. పోలీస్ వాళ్ళు వీళ్ళ తోపుడు బళ్ళు ఈ ప్లాట్ఫారం ఆక్రమించిన వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి. ఎట్లా ఉంది సార్ వర్షం? ఎట్లా ఉంది ట్రాఫిక్ జామ్? ఎట్లా ఉంది? వర్షం బాగా బస్సులో ఉన్నాం, ఏం తెలియదు, కానీ చాలా బాగా 10 నిమిషాలు వచ్చేది 1 గంట పడుతుంది. ఇది వర్షం పడుతుంటే తరచుగా ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఈరోజు పండుగ ఉండడంతో ట్రాఫిక్ అందరూ రోడ్ పైకి రావడంతో ప్రాబ్లం. సో ఇది ఇవాళ రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని కూడా చాలామంది తమ బంధువుల ఇంట్లకు వెళ్ళడానికి కూడా అందరూ కూడా బయటికి రావడంతో చాలా పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ సమస్యలను నగరవాసులు ఎదుర్కొంటున్నారు. సో దానికి తోడు వర్షం కూడా తోడైందని చెప్పుకోవచ్చు. సో ఇవాళ రాఖీ పండుగను పురస్కరించుకొని బంధువుల ఇళ్లకు వెళ్తున్నటువంటి సమయంలో చాలామంది వరకు కూడా ఇవాళ సెలవు దినం కూడా ఉండడంతో కూడా కొంత ఈ ట్రాఫిక్ కొంత ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. సో వర్షపాతం కొంత ఈ 2-3 రోజుల నుంచి కూడా కొంత వర్షాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పి ఒకవైపు వాతావరణ శాఖ కూడా అలర్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇది సాయంత్రం వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ దిలీప్.